లేదా ఆల్రెడీ డెలివరీ అయిపోయి 2 సంవత్సరాలు అయింది అని కొంతమంది, లేదు అసలు 2 సంవత్సరాలు. ఇప్పుడు ఈ వీడియోలో 2 కోతులు ఉన్నారు. మాట్లాడతావు నువ్వు అంటే ఈ టైంలో డాక్టర్ నన్ను ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు, మా తల్లి ఎక్కువ వినొద్దు అని కూడా అన్నారు. అందుకోసం అని షోలో పత్తి కూడా పెట్టుకున్నారు. పెద్ద ప్లానింగే. పుసుక్కున మీరు గెలిచింది అనుకో బంగారు బిస్కెట్ కొనండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. బాయ్ జంటపై ప్రేక్షకులందరికీ నమస్కారం. ఓకే, ఈ రోజు అవును, ఇప్పుడు నేను వీడియోలో ఉన్నావు కదా, నువ్వు నీతో మాట్లాడాలి, నీ పక్కన కోతితో మాట్లాడాలా? కోతి చింపుగాడు. ఓకే, ఈ చింపు. ఇప్పుడు ఈ వీడియోలో 2 కోతులు ఉన్నారు. మాట్లాడతావు నువ్వు. అదే 2 చింపులు ఉన్నారు అనమాట. అంటే పక్క పక్కన పెట్టేసరికి నువ్వా 2 ఫేస్ లో ఒక రకంగా ఉన్నాయి. చాలా రోజుల నుంచి నేను వీడియోల కింద చూస్తూ ఉన్నాను అనమాట. గత 2 వీడియోల దగ్గర నుంచి ఏంటంటే కింద కామెంట్స్ లో సుజీ ఆల్రెడీ పాప పుట్టింది, బాబు పుట్టేశాడు, వాళ్ళకి పేర్లు కూడా పెట్టేశారు, అయిపోయింది అని కొంతమంది ఏమో కింద లేదు లేదు బాబు పుట్టాడని, కొంతమంది లేదు పాపే పుట్టారని, లేదా ఆల్రెడీ డెలివరీ అయిపోయి 2 సంవత్సరాలు అయింది అని కొంతమంది, లేదు అసలు 2 సంవత్సరాలు అదే 2 నెలలు అయింది అసలు ఇంకా డెలివరీయే కాలేదని కొంతమంది అని, పాపం చాలా మంది చాలా రకాలుగా సమస్య మా కోసం ఆలోచిస్తున్నారు. కాబట్టి నేను మీకోసం ఆలోచించడంలో తప్పలేదు కదా. అందుకని కొంచెం క్లారిటీ ఇవ్వడానికి మేము ఈ వీడియో చేస్తున్నాం అనమాట. నిజంగా చెప్పాలి అంటే మీ వాల్యుబుల్ టైం తీసుకొని మా కింద కామెంట్ సెక్షన్ లో మాట్లాడుకుంటూ మళ్ళీ దానికి కింద ఎవరో ఇంకొకళ్ళు జాయిన్ అయిపోయి అలా కాదు నాకు ఇలా తెలుసు ఇదే జరిగిందని ఇంకొకళ్ళు. సో ఇది ఒక రకమైన ఇది జరుగుతుంది కాబట్టి సో నన్ను ఒకళ్ళు అడిగారు అనమాట, కొంచెం క్లారిటీగా ఒక వీడియో పెడితే బాగుంటుంది కదా, ఎప్పుడు డెలివరీ, అసలు మీరు ఎప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నారు, ఏంటి అసలు ఎప్పుడు డేట్ ఇచ్చారు మీకు అనేది. సో ఈ వీడియోలో మేము అది మీకు క్లారిటీ అయిపోతున్నాం అనమాట. ముందు డెలివరీ డేట్ ఎప్పుడు ఏంటి అంటే తొందరలోనే డెలివరీ డేట్ ఇచ్చేసారు సుజాతకి. సో అదొక గుడ్ న్యూస్ అనమాట. బేబీ చాలా హెల్తీగా ఉంది, చాలా చాలా బాగుంది. ఏ క్షణంలోనైనా కూడా రెడీ అవ్వండి అని మాత్రం చెప్పింది. ఇది డాక్టర్ ఎప్పుడు ఏ డాక్టర్ అయినా కూడా మనం 8th మంత్ అయిపోయి 9th మంత్ లోకి రాగానే ప్రవేశించేదానికన్నా ముందు ఏ డాక్టర్ అయినా కూడా చెప్పేటువంటి ప్రిస్క్రిప్షన్ ఇదే అనమాట. ఎనీ టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అదేంటో ఇవి చెప్పాలి, నేను చెప్తున్నా. దాని తర్వాత అంటే ఈ టైంలో డాక్టర్ నన్ను ఎక్కువ మాట్లాడొద్దు అన్నారు, మా తల్లి ఎక్కువ వినొద్దు అని కూడా అన్నారు. అందుకోసం అని షోలో పత్తి కూడా పెట్టుకున్నారు. పెద్ద ప్లానింగే. ఇప్పుడు నువ్వు చెవులు దూదులు పెట్టుకున్నావు అంటే అదొకటి ఆల్రెడీ అయిపోయింది, బాలింత కాబట్టి చెవులు దూదులు పెట్టుకున్నావు. ఇలాంతా నెత్తిలో ప్లేసినట్టు అవుతుంది, వాతావరణం చల్లగా ఉన్నది కదా, అది పరిస్థితి. సో డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఏ టైంలోనైనా కూడా రెడీగా ఉండమని చెప్పారు కాబట్టి సో మీకు కూడా హెల్ప్ అవుతుంది. 9th మంత్ లోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా వీళ్ళు కాదు జాగ్రత్తగా ఉండాలి, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఎక్కడెక్కడ. అందుకే అంటారట శాస్త్రంలో, పూర్తి గర్భిణి నిండిన తర్వాత మనం పొలిమేర దాటకూడదు. పొలిమేర కన్నా ఊర్లోనే ఉన్నాం అనుకోండి, అందుబాటులో ఏ సమయంలో ఏమవుతుందో తెలియదు కాబట్టి అలాగ ఒక శాస్త్రం అనమాట. సో ఆ లెక్క ప్రకారమే సుజాత అంటే ఏంటి అది చూసాను అంటే దాన్ని పిలుస్తున్నారా నన్ను పిలుస్తున్నారా కావాలని ఏం చేస్తారంటే కొన్ని సార్లు నాతో మాట్లాడకుండా దాంతో మాట్లాడుతుంటారు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే నా దగ్గర పేపర్ ఉంది, పేపర్లో 2 పేపర్స్ చేస్తా. సింటమ్స్ రాస్తారా, ఏం చేస్తారు చెప్పండి నాకు ఫస్ట్. సో యాక్చువల్ ఏంటంటే ఫారినర్స్ లో వాళ్ళందరూ కూడా గేమ్ ఆడుతూ ఉంటారు అనమాట, వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని. సో నేను ఆ ఇన్స్పిరేషన్ తోనే ఈ వీడియో చేస్తున్నాను, ఎలా ఉంటది ఏంటని. సో నాకు ఎవరు కావాలి అనేది ఈ పేపర్ లో రాస్తా, నీకెవరు కావాలనేది ఈ పేపర్ లో రాయి, ఓకేనా? రాసిన తర్వాత మనం చూద్దాం, చూద్దాం. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, సరే అది మళ్ళీ నిద్ర వస్తుందా తగలబెట్టండి సార్, ఏదో అండి ఇట్లా ఆవులు ఇంత అంటున్నాను అంటారు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. మీరు వచ్చిందంటే నీకెందుకు అంతలేదు, ఆల్రెడీ ఆవులింతలోనే ఉంది. సో ఈ 2 దాంట్లో ఎవరు అనుకున్నా, నా మనసులో ఉన్నా నీ మనసులో ఉన్నా రాసేసారు. రాసేసిన తర్వాత నా చిట్టి నువ్వు తీసుకొని రివీల్ చేయి, నీ చిట్టి నేను తీసుకొని రివీల్ చేస్తాను. డన్. ఈ 2 చిట్టీలు ఏం చేద్దామని అంటే ఒక టైం క్యాప్సూల్ బాక్స్ లో వేసేద్దాం. వేసేసిన తర్వాత డెలివరీ అంతా అయిపోయి మనం అంటే ఆ టైం అంతా సెట్ అయిపోయిన తర్వాత కాస్త ఒక వీడియో చేయాలని కూర్చుంటాం కదా, అప్పుడు ఏం చేద్దామంటే ఆ బాక్స్ ఓపెన్ చేద్దాం. చేసినప్పుడు నేను అనుకుంది అయితే గ్రేట్, నువ్వు అనుకున్నది గ్రేట్ అయితే గ్రేట్. ఇప్పుడు నేను అనుకుంది అయ్యింది అనుకో, నేనేం చేస్తానంటే
ఏదైనా ఒక స్కీమ్, గోల్డ్ స్కీమ్ గానీ, లేకపోతే ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లో పిల్లలకు సంబంధించి ఇది కట్టండి, అది కట్టండి. వాళ్ళు ఏం చేయాలంటే మీరు గెలిస్తే 1 lakh, నువ్వు గెలిచిన 1 lakh, నేను గెలిస్తే 1 lakh. నేను గెలిస్తే 1 lakh ఇస్తా, మీరు అన్నారు కాబట్టి. పుసుక్కున మీరు గెలిచింది అనుకో, బంగారు బిస్కెట్ కొనండి, బిస్కెట్ కొనండి. వెరీ గుడ్. ఓకేనా? నేను గెలితే మీరు చెప్పి నేను చేస్తా, మీరు గెలితే నేను చెప్పి మీరు చేయాలి. వెరీ గుడ్. సుజాత చెప్పింది 99% కరెక్ట్. 100% ఏంటనే నేను చెప్తాను. ఏంటంటే ఒకవేళ భార్య దగ్గర అట్లనే ఒప్పుకున్నట్టే ఒప్పుకొని చాలా బాగుంది, నువ్వు చెప్పింది 99% కరెక్ట్, 100% ఒకటి ఉంటుంది, అదొక ట్రై చేద్దామని చెప్పి మనం ట్రై చేయాలి. విషయం ఏంటంటే ఓకే డన్, అలానే చేద్దాము. సో ఒకవేళ నేను అనుకుంది కనుక అయ్యిందనుకో, నువ్వేం చేయాలి అంటే నేను చెప్పింది స్కీమ్స్ నువ్వు కట్టాలి. స్కీమ్స్ అయితే కొన్ని 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 ఆడపిల్లలకు ఉంటాయి, మగ పిల్లగాళ్ళకి అసలు ఉండనే ఉండవు. స్కీమ్ ఎట్లా లో ఎవరికైనా స్కీమ్ ఉంటుంది, అబ్బాయికైనా ఉంటుంది, అమ్మాయికైనా స్కీమ్స్ ఉంటాయి, అందరికి ఉంటాయి. ఒకవేళ నువ్వు గెలిచావు అనుకో, నువ్వు ఏం చేయమన్నా ఎన్నిసార్లు ఒకవేళ నేను గెలిస్తే నువ్వు చెప్పింది నాది, నువ్వు గెలిచావు అనుకో, నేను అంటే నువ్వు చెప్పింది నేను ఇంటా. గోల్డ్ కొనమంటే గోల్డ్ కొంటా. నేను నాది ఓన్లీ ఒకటే, గోల్డ్ బిస్కెట్ కొనండి, బిస్కెట్ 10 తులాల బిస్కెట్ ఒకటి కొనండి. బిస్కెట్ ఏంటండి, ఒక బిస్కెట్ కొన్నారంటే మీరు జాగున్నంత, అది మనకు రేట్ పెరుగుతూనే ఉంటుంది కదా. సరే 10 తులాలు కాదు, ఈ 5 తులాలు, ఓకే, ఒక 5 తులాల బిస్కెట్. సరే మీరు ఎంత అయితే అంత ఒక బిస్కెట్, ఓకేనా? 24 క్యారెట్ బిస్కెట్. ఓకే ఓకే, రాస్తున్నారా? చూడొచ్చా? చీటింగ్ చేయొద్దు. మీరు రాసుకోవాలి, నేను రాసుకోవాలి. నీకు వైట్ పేపర్ ఇస్తున్నా, ఫస్ట్ ఇది పట్టుకో, నాది నేను రాసి ఆ తర్వాత నీకు పెన్ ఇస్తా. సరే డన్. మనకి దీపం వర్మ. జయ హనుమాన గాన గుణ సాగర, జయ కపీశ కృతులోక, రామదూత తులిత ఫలధామ, అంజని పుత్ర పవన సుత నామ, మహావీర విక్రమ బజరంగి, కుమతి నివారణ సుమతి కే సంగి. చూపించకూడదు. నువ్వెందుకు చూసినావు? నేను చూడలేదు, అందుకే ప్యారెట్లేదు. ఓకే డన్. మన ఇద్దరం ఒక డబ్బాలో వేద్దాం. ఫస్ట్ మనం చూసుకోవాలి. చూసుకోవద్దు. ఫస్ట్ చూసుకోవాలి. బాయ్ కావాలని రాసింది అనమాట. తల్లులకి ఎప్పుడు కూడా అట్లా కాదబ్బా, నేను చెప్తా ఎందుకు అనేది. మన ఇంట్లో ఆల్రెడీ నక్షత్రం ఉన్నది కదా, ఆడపిల్ల. సో మగ పిల్లగాడు ఉన్నాడు అనుకో, అక్క తమ్ముళ్ళు లెక్క ఉంటారు అని ఒకే ఒక ఇంటెన్షన్ అంతే. ఓకేనా? బేబీ గర్ల్. మీరు గర్ల్ కావాలనుకుంటున్నారా? ఎందుకు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయన్నమాట. ఆడపిల్ల అయితే మహాలక్ష్మి అని ఒక సెంటిమెంట్ ఉంటుంది. ఆడపిల్లని మనం నెక్స్ట్ జనరేషన్స్ కి మనం ఇవ్వబోయేటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు మాత్రమే ప్రపంచ సృష్టిలో ఇంకొక జనరేషన్ ని క్రియేట్ చేయగలరు. అంటే అబ్బాయిలు క్రియేట్ చేయలేరా అని కాదు, అది 100% వాళ్ళకున్న పాత్ర ఉంటుంది. కానీ రేపు మన ఇంటి నుంచి వేరే పుట్టింటికి వెళ్ళి, వాళ్ళ పుట్టింటి నుంచి వేరే మెట్టింటికి వెళ్ళి, ఈ పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళి వాళ్ళకంటే ఒక వంశాన్ని అలా ఇస్తుంది. కాబట్టి మనం ఇంకొకళ్ళకి అదృష్టాన్ని ఇవ్వాలి అనే స్థాయిలో ఉంటారు చూడు, అలా ఆలోచించాను. ఏం ఆలోచించాను? ఏదైనా కూడా అందరూ ఏంటంటే, నేను ఇంత డీప్ గా నేను ఆలోచించలేదంటే, నేను ఆలోచించేది ఒక థింగ్. ఆడపిల్ల ఆల్రెడీ ఇంటున్నది కాబట్టి మగ పిల్లగాడు వచ్చిందంటే అక్క తమ్ముడు లెక్క రాఖీ కట్టేటప్పుడు, అంటే నాకు అది ఒకటి ఉన్నది కాబట్టి రాఖీ కట్టడానికి ఒకళ్ళు ఉంటే బాగుండనేది నీ ఇదా? చిల్ల. సరే ఓకే, తప్పులేదు నువ్వు అలా అనుకోవడంలో. అసలు
తప్పే లేదు. ఆడపిల్లలు ఎప్పుడైనా కూడా నేను ఆడపిల్లనే కదా ఇప్పుడు ఒక మగ పిల్లగాడు ఉంటే బాగుంటుందని అనుకుంటారు. ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. సో నా ఈ పేపర్ ని నేను వేసేస్తున్నా. ఇది మీది. ఎందుకు ఒకవేళ అటు ఇటు తిరిగి మాటలు మార్చినా కూడా రికార్డెడ్ అట్లానే ఉంటుంది. రికార్డెడ్ ఎక్కడ వెళ్తుంది. ఇప్పుడు సో బాగా ఇది యాక్చువల్లీ మా డబ్బులు దాచుకునే బాక్స్ అనమాట. ఎందుకు డబ్బులు దాస్తున్నాం అందులో అంటే అది కూడా ఒక రీజన్ ఉంది, తర్వాత చెప్తాం. ఇప్పుడు 1 NP 2 NP ఉంటాయి. ఆ 1 NP కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఆ టైంలో 1 NP లేకపోతే ఎంత ఇబ్బంది పడతామో మనకు తెలుసు కాబట్టి ఆ 1 NP కూడా అక్కడక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం. ఒక దగ్గర ఉన్నాయి అనుకోండి, టక్కున ఏదైనా అవసరం వస్తే తీసుకొచ్చి పెట్టుకోవడానికి అలా అనమాట. మీరు అట్లా పెట్టిండ్రా అండి? నువ్వేమనుకున్నావు? నేను దాని వెనకాల నేను దాని పెద్ద సో ఇది ఒక ఒక సరదాగా మాకు అరే చింపుగానే తీసుకోలేము. అరే చింపుగా నీకెవరు కావాలా నాన్న? నీకెవరు కావాలి? ఎవరు కావాలి నాన్న? నీకెవరో వచ్చింది. ఓకే, ఏంటి గేమ్? గేమ్ చాలా మంచి గేమ్ అనమాట. సుజాతకి పాప బాబా అనేది. అరే నీకు తమ్ముడు కావాలా చెల్లె కావాలా చెప్పురా నాన్న? ఏమైంది అంత ఆలోచిస్తుంది? మెత్తుకోకుంటుంది ఎందుకంత ఒక చిన్న ముద్దు పెట్టుకుంటా. ఒక చిన్న ముద్దు చిట్టి తండ్రి. చెప్పు. నేను పుట్టాక చెప్తా. చెప్పురా. చెప్పేం కదా కొంచెం జస్ట్ అట్లా ఇమాజిన్ చెప్పు. సరే నాకు చెప్పు. ఎవరు పుడతావు? లాస్ట్ అర్థం కాలేదు. నన్ను అక్కడ కూర్చోబెట్టండి. ఓకే సరే అక్కడే కూర్చోరా. సో అలా ఒక ఫన్నీగా మేము ఈ వీడియోతో నెక్స్ట్ ఎలాగో వీడియోలో ఇంకా ఆల్మోస్ట్ నాకు తెలిసి ఈ వీడియోతో డెలివరీ వీడియో హాస్పిటల్కి ఏ టైంలో వెళ్తామో తెలియదు. ఏంటో అంటే ఒకవేళ తీస్తామో తీయమో కూడా తెలియదు. ఆ టైంలో మనకున్న హడావిడిలో ఒకవేళ మ్యాక్స్ అయిన తర్వాత మాత్రం ఎలా కార్యక్రమాలు చక్కగా మా ఇంట్లో ఏమంటారు రేపు చెకప్కి వెళ్ళాలి. రేపు మేము చెకప్కి వెళ్తున్నాం. చెకప్కి వెళ్ళిన తర్వాత ఏ డేట్ ఏ రోజు జాయిన్ అవ్వాలో డాక్టర్ చెప్తారు. డెఫినెట్ గా అది మీకు అప్డేట్ చేస్తాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ మా సుజాతకు ఉండాలి, నాకు ఉండాలి. ఉన్నదట వాడు చెప్తున్నాడు. మా సుజాతకి డెఫినెట్ గా మీ అందరి బ్లెస్సింగ్స్ ఉండాలి. మీ అందరు కూడా ప్రతి వీడియో కింద బ్లెస్ చేస్తూనే ఉన్నారు. సో ఇది ఫైనల్ గా మేము వెళ్ళేటువంటి ఈ డెలివరీ టైం దగ్గరకు వచ్చేసింది కాబట్టి మాకు టెన్షన్ గానే ఉంది. సో ఇంకా పాప బాబు అనేది మనకి ఇంకా తెలియదు. ప్లీజ్ దయచేసి ఇంకా మీరు మనం చూద్దామండి. చూడద్దా ఏంటి ఇప్పుడు చిట్టి తీయద్దా? తీస్తాం కదా. ఇప్పుడు నీకు అర్థం కాలేదు. ఈ టైం క్యాప్సూల్ బాక్స్ లో వేసాము. రేపు పుట్టిన తర్వాత ఈ బాక్స్ లో ఉన్న చిట్టి నీది నాది ఒకటి ఉంటది కదా, అందులో చూస్తాం. అది పుట్టిన తర్వాత అయ్యి నేను ఇప్పుడే తీసుకుంటాం. మేము అంత లేదు అవ్వ, తెలియదు తేటలేదు. సో మీరు కూడా సరదాగా ఏం లేదు ఇలాగా ఒక చిన్న సరదా ఇలా క్యాప్స్ అంటే వీడియో క్యాప్స్ మాకు ఎప్పుడన్నా ఇంకా లైఫ్ లో మా బిడ్డ కూడా ఇలాంటి చూపించుకోవడానికి, మా బాబుకి ఇలా చూపించుకోవడానికి సో సరదాగా ఈ వీడియో చేస్తున్నాము. మీరు కూడా వీలైతే ఈ టైంలో సరదాగా ఇలాంటి వీడియో తీసి దాచిపెట్టుకోండి. సో మేమే అని కాదు, సెలబ్రిటీస్ చేయాలని లేదు, ఎవరైనా చేసుకోండి, దాచిపెట్టుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ఫుల్ వీడియోని వాచ్ చేసినందుకు. మీ బ్లెస్ తోనే నేను ఎప్పుడు బ్లెస్ అయితేనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. బ్లెస్సింగ్ తో బ్లెస్ అవుతాం అంటే స్టార్టింగ్ నుంచి రాలే. ఈ మధ్య సుజాత ఏంటంటేనండి ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఇంకా చాలా ఎనర్జెటిక్ అయిపోయింది, పంచులు తెలియజేస్తుంది. సో అలానే నవ్వుతూ అలా నవ్వుతూ నువ్వు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళి నవ్వుతూ 12 బిడ్డతో బయటికి రావాలని మనస్ఫూర్తిగా మీ అందరి ఆశీస్సులతో కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఈ వీడియో అంతా వాచ్ చేసినందుకు. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం త్వరలో. ఒకవేళ వీడియో కూడా కొంచెం దూరం అంటే టైం పడితే కనుక దయచేసి ఏమనుకోవద్దు అంటే అప్డేట్ ఇవ్వలేదని చాలా మంది కింద కామెంట్లు పెడుతున్నారు. కాబట్టి డెఫినెట్ గా సోషల్ మీడియా ద్వారానో లేకపోతే మా ఫేస్బుక్ ఇన్స్టా ఏదో ద్వారా నేను డెఫినెట్ గా మాత్రం మేము షేర్ చేసుకుంటాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చంటాబాయ్ యూట్యూబ్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అట్లనే
రాకింగ్ రాకేష్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లో వెరిఫైడ్ పేజ్ ఉంది. సో అందరు ఫాలో అవ్వండి. యా థ్యాంక్ యూ వెరీ మచ్. అలానే సూపర్ సుజాత ఛానల్ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ, టేక్ కేర్. అండ్ ఇంకో ముఖ్య విషయం, వర్షాలు పడుతున్నాయి, చాలా జాగ్రత్త. వెదర్ కూడా బాగాలేదు, జ్వరాలు వస్తున్నాయి, జాగ్రత్త. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్ గా పెద్దవాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకోండి. వర్షాలు పడుతున్నప్పుడు మాత్రం బయటికి వెళ్ళకండి, మ్యాన్ హోల్స్ ఉన్నాయి. పిల్లలు మాత్రం వర్షాలు పడేటప్పుడు దయచేసి బయటికి వెళ్ళకనివ్వకండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ, బై బై.